బిస్మిల్లా ఔజుబిల్లా మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 25వ సూరా అల్ ఫుర్ఖాన్ సూరా. అవతరణ మక్కాలో, ఆయతులు 77. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటం కోసం తన యొక్క దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లా గొప్ప శుభకరుడు. భూమి ఆకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరిని సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవ్వరూ లేరు. ఆయన ప్రతి వస్తువును సృష్టించి దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు. వారు అల్లాను వదిలి బూటకపు ఆరాధనలను, బొమ్మలను కల్పించుకున్నారు, బూటకపు ఆరాధ్యులను కల్పించుకున్నారు. వారు అంటే ఆ బూటకపు ఆరాధ్యులు ఏ వస్తువును సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభ నష్టాలు చేకూర్చుకునే అధికారం కూడా కలిగి లేరు. జీవన్మరణాలు కూడా వారి ఆధీనంలో లేవు. మరణానంతరం చనిపోయిన తర్వాత తిరిగి లేచే శక్తి కూడా వారి వద్ద లేదు. ఇది ఇతను స్వయంగా కల్పించుకున్న అబద్ధం తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఇతరులు కూడా ఇతనికి సహాయపడ్డారు అని అవిశ్వాసులు చెప్పసాగారు. నిజానికి వారు చాలా అన్యాయానికి, ఆశాంతం అబద్ధానికి ఒడిగట్టారు. ఇవి పూర్వీకుల గాథలు. వాటిని ఇతను వ్రాయించాడు. అవి ఉదయం సాయంత్రం అతని ముందు పఠించబడుతున్నాయి అని కూడా ఈ అవిశ్వాసులు అన్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, భూమి ఆకాశాలలో ఉన్న రహస్యాలన్నిటినీ ఎరిగినవాడు దీనిని, ఈ ఖురానును అవతరింపజేశాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అవిశ్వాసులు ఇలా అనసాగారు, ఏం ప్రవక్త అయ్యా ఇతను? చూడబోతే అందరిలాగే ఇతను కూడా అన్నం తింటున్నాడు, బజార్లలో తిరుగుతున్నాడు. ఇతనికి తోడుగా ఉంటూ ప్రజలను హెచ్చరించే నిమిత్తం ఒక దైవదూత అయినా ఇతని వద్దకు ఎందుకు పంపబడలేదట అని ఆ అవిశ్వాసులు ఇలా అనటం మొదలుపెట్టారు. పోనీ ఇతని వద్దకు ఏదైనా ఖజానా ఎందుకు వచ్చి పడలేదు? పోనీ ఇతను హాయిగా తింటూ ఉండటానికి ఇతనికి ఒక తోటన్నా లేదేంటి? మీరు చేతబడి చేయబడిన ఒక వ్యక్తి వెనుక నడుస్తున్నారు అని కూడా ఆ దుర్మార్గులు ప్రచారం చేశారు. ఇలా అంటూ ఉన్నారు, ఇలా అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చూసావా వాళ్ళు నీ గురించి ఎలాంటి ఉదాహరణల్ని ఇస్తున్నారో? అది కాదులే, నిజానికి వాళ్ళు అసలు మార్గం తప్పారు. ఇక వాళ్ళు మళ్ళీ తిరిగి మార్గానికి రావటం అనేది జరగదు. అల్లా శుభకరుడు. ఆయన గనక తలుచుకుంటే వాళ్ళు ఉదాహరించిన తోట కన్నా మేలైన ఎన్నో తోటల్ని, క్రింద కాలువలో ప్రవహించే తోటల్ని నీ కోసం సమకూర్చగలడు. ఇంకా నీ కోసం ఎన్నో బ్రహ్మాండమైన మేడల్ని కూడా చేయగలడు. అది కాదు, వారసులు ఆ గడియ, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినమును, ఆ దినాన్ని వారు ధిక్కరిస్తున్నారు.
అయితే ఆ గడియ ఆ సమయమును ధిక్కరించే వారి కోసం మేము మండే అగ్నిని నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. దూరం నుంచే అది వారిని చూసినప్పుడు ఆగ్రహంతో అది ఉడికిపోతూ గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు. నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళు చేతులు బంధించబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. ఈరోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి అని వారితో అనబడుతుంది. వారికి చెప్పు, మరి ఇది మేలా లేక భయభక్తుల గల వారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గం మేలా? అది వారి యొక్క ప్రతిఫలం. వారు చేరుకోవలసిన చివరి గమ్యస్థానం అది. వారు స్వర్గవాసులు కోరుకున్నదల్లా అందులో వారికి లభిస్తుంది. వారందులో శాశ్వతంగా పర్మనెంట్గా ఉంటారు. అర్థించదగిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ ప్రభువుపై ఉంది. ఆ రోజున అల్లా వారిని అల్లాని వదిలి వారు వేటినైతే నమ్ముకున్నారో వారిని సమావేశపరిచి, నా ఈ దాసులను మీరు అపమార్గం పట్టించారా లేక వీళ్ళంతటి వీళ్ళే మార్గం తప్పారా అని అడుగుతారు. వారు అప్పుడు ఇలా విన్నవించుకుంటారు. భవిష్యవాణి, ప్రళయ సూచన. ఓ అల్లా, నీవు పవిత్రుడవు. నిన్ను కాదని వేరొకరిని మా రక్షకుడిగా చేసుకోవటం మాకు సైతం తగదు. కానీ అసలు విషయం ఏమిటంటే, నీవు వీళ్ళకి వీరి తాత ముత్తాతలకి సాధన సంపత్తులను పుష్కలంగా ప్రసాదించావు. చివరికి వీరు హితబోధను విస్మరించారు. ఈ విధంగా వీరు వినాశనం పొందేవారయ్యారు. చూశారా, మీరు చెప్పే మాటలన్నిటికీ వారు కాదన్నారు. కనుక శిక్షలను తొలగించుకునే శక్తి కానీ సహాయాన్ని పొందే శక్తి కానీ ఇప్పుడు మీకెవ్వరికీ లేదు. మీలో దుర్మార్గానికి పాల్పడిన ఒక్కొక్కడికి మేము పెద్ద శిక్షను చవి చూపిస్తాము అని అల్లా అంటాడు. ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం రోజు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరూ కూడా అన్నం తినేవారు. అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక జాతులలో నీకంటే ముందు పంపిన ప్రవక్తలందరూ కూడా అన్నం తినేవారు, బజారులలో సంచరించేవారే. మేము మీలో కొందరిని మరికొందరి కోసం పరీక్షా సాధనంగా చేశాం. మరి మీరు ఓపిక పట్టగలరా? నీ ప్రభువు సర్వాన్ని తెలిసినవాడు, సర్వాన్ని చూస్తున్నాడు. మమ్మల్ని కలుసుకునే విషయంపై ఆశ లేనివారు దైవదూతలు మా వద్దకు ఎందుకు పడటం లేదు? పోనీ మేమైనా మా కళ్ళతో మా ప్రభువును ఎందుకు చూడలేకపోతున్నామని అంటారు. వారు తమలో తామే చాలా గొప్పవారుగా ఊహించుకుంటున్నారు. అహంకారంతో మరీ బరితెగించిపోతున్నారు. వారు ఏ రోజున దైవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలగదు. శుభవార్తలన్నీ, సంతోషదాయక వార్తలన్నీ మీకు పూర్తిగా నిషిద్ధమని దైవదూతలు అంటారు. వారు ప్రాపంచక జీవితంలో చేసి ఉన్న కర్మల వైపుకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళి వలె చేసేసాము. మేము వచ్చి కర్మల వైపుకు వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళి వలె చేసేసాము. అయితే ఆ రోజు
స్వర్గవాసుల నివాసం చాలా బాగుంటుంది. వారి విశ్రాంతి నిలయం కూడా అత్యుత్తమంగా ఉంటుంది. ఏ రోజున ఆకాశం మేఘాల సమేతంగా బద్దలైపోతుందో, మరి దైవదూతలు వరుసగా దింపబడతారో, ఆ రోజు అసలు సిసలు అధికారం కరుణామయునిదై ఉంటుంది. ఆ రోజు అవిశ్వాసుల పాలిట గడ్డు రోజై ఉంటుంది. ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, అయ్యో, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది అని. అయ్యో నా పాడుగాను, నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది అని ఆ రోజు బాధపడతాడు. నా వద్దకు ఉపదేశం, వహీ, ఖురాన్ గ్రంథం వచ్చిన తర్వాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే. ఎంతైనా సైతాను మనిషికి అదును చూసి ద్రోహం చేసేవాడే. అప్పుడు దైవ ప్రవక్త, నా ప్రభు, నిజంగా నా జాతి వారు ఈ ఖురానును వదిలిపెట్టారు అని పలుకుతాడు. అల్లాహు అక్బర్. ఈ విధంగా మేము ప్రతి ప్రవక్తకు కొందరు పాపాత్ములను శత్రువులుగా చేశాము. మార్గదర్శకత్వం వహించడానికి, సహాయం చేయడానికి నీ యొక్క ప్రభువు ఒక్కడే సరిపోతాడు. ఇతనిపై ఖురాన్ శాంతం ఒకటేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అని అవిశ్వాసులు అంటారు. ఖురాన్ ఒకటేసారి మొత్తం ఎందుకు అవతరించబడలేదు అని అవిశ్వాసులు అంటారు. దీని ద్వారా నీ యొక్క మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే కొద్ది కొద్దిగా వహీ రూపంలో అంచెలంచెల వారీగా పంపాము. వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్ని, అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము. ముఖాలను నేలకు రాస్తూ నరకం వైపుకు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు. ముఖాలను నేలకు రాసుకుంటూ నరకం వైపుకు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు, బాగా పెడత్రోవ పట్టినవారు. నిజంగా ఇంతకుముందు మేము మోషే ధర్మశాస్త్రం, మూసా ప్రవక్త, తౌరాత్ గ్రంథం కలిగిన మూసా ప్రవక్తకు గ్రంథాన్ని వసగాము. తౌరాత్ గ్రంథం, మోషే ధర్మశాస్త్రం. అతనితో పాటు అతన్ని సోదరుడైన హారూనును అతని సహాయకునిగా నియమించాము. మీ ఇద్దరూ మా ఆయుతులను ధిక్కరిస్తున్న ఆ జనుల వద్దకు వెళ్ళండి అని మేము వారికి ఆదేశించాము. ఆ తరువాత మేము వారిని తిరస్కారులను పూర్తిగా తుదముట్టించాము. ఇక నూహు జాతి, నోవా అలైహిస్సలాం, నూహు జాతి వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించినప్పుడు మేము వారిని ముంచివేశాము. ప్రజల కోసం వారిని గుణపాఠ సూచనగా చేశాము. మేము దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఇంకా ఆదు జాతి వారిని, సమూదు జాతి వారిని, బావి వారిని, వారి మధ్యన ఉన్న మరెన్నో జాతులు తరాలు వారిని కూడా తుడిచిపెట్టేశాము. అనేక యుగాల వారిని మేము వారికి ఉదాహరణలతో సహా బోధపరిచాము. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని సమూలంగా తుడిచిపెట్టేశాం. దారుణంగా రాళ్ల వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు అవిశ్వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అయినా వారు దానిని చూడటం లేదా? అసలు విషయం ఏమిటి అంటే, వారికి మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి లేపబడతామన్న దానిపై ఆశ లేదు.
నమ్మకం లేదు. వారు అవిశ్వాసులు. నిన్ను చూసినప్పుడల్లా నీతో పరిహాసానికి దిగుతారు. దేవుడు ప్రవక్తగా చేసి పంపింది ఈయన గారినేనా అని నిన్ను చూసి నవ్వులాడతారు. మేము మా దేవుళ్ళపై గట్టిగా నిలబడి ఉండకపోతే ఇతడు మమ్మల్ని మా దేవుళ్ళ నుంచి తప్పించి ఉండేవాడే అని అంటారు. పూర్తిగా మార్గభ్రష్టతకు గురై ఉన్నదెవరో శిక్షలను చూసినప్పుడు వారికి స్పష్టంగా తెలిసి వస్తుంది. ఓ ప్రవక్త, తన మనోవాంఛలను తన మనసుకు నచ్చినట్టు, ఆలోచనలకు నచ్చినట్టు తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వాణిని నువ్వు చూసావా? నువ్వు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యత తీసుకోగలవా? ఏమిటి? వారిలో అత్యధిక మంది వింటారని, అర్థం చేసుకుంటారని నువ్వు ఇప్పటికే అనుకుంటున్నావా? వారు వట్టి పశువుల్లాంటి వారు, పైగా వాటికన్నా ఎక్కువగా దారి తప్పారు. ఏమిటి? నీ ప్రభువు నీడను ఎలా వ్యాపింపజేశాడో నువ్వు చూడలేదా? ఆయన గనక తలుచుకుంటే దాన్ని నిలిచి ఉండేదిగానే చేసేవాడు. మరి మేము సూర్యుణ్ణి దానికి నిదర్శనంగా చేశాము. మరి మేము దాన్ని క్రమక్రమంగా మా వైపుకు లాక్కున్నాము. మరి ఆయనే మీకోసం రాత్రిని తెరగాను, ఆసరాగాను, నిద్రను విశ్రాంతిగాను చేశాడు. ఇంకా పగటిని లేచి తిరిగే సమయంగా చేశాడు. తన కారుణ్యానికి వర్షానికి ముందు తన యొక్క కారుణ్యానికి ముందు శుభవార్తను మోసుకు వచ్చే గాలులను పంపేవాడు కూడా ఆ అల్లాయే. మరి మేము ఆకాశం నుంచి స్వచ్ఛమైన నీళ్లను కురిపిస్తాము. ఆ నీటి ద్వారా చనిపోయిన మృత ప్రదేశాన్ని బ్రతికించటానికి, మా సృష్టితాలలోని అనేక జంతువులకు, మనుషులకు నీరు త్రాగించటానికి మేము ఈ ఏర్పాటును చేస్తున్నాము. వారు గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని వారి మధ్య అనేక రకాలుగా విశదీకరిస్తున్నాము, అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. అయినప్పటికీ మానవులలో చాలామంది అవిశ్వాసం, కృత ఇజ్ఞతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు. మేము కోరుకుంటే ఒక్కో ఊరిలో ఒక్కో హెచ్చరిక చేసేవాడిని పంపి ఉండేవారు. మేము కోరుకుంటే ఒక్కో ఊరిలో ఒక్కో హెచ్చరిక చేసేవాడిని పంపి ఉండేవారం. కాబట్టి నువ్వు తిరస్కారుల మాట వినొద్దు. ఖురాన్ బోధన మూలంగా, ఖురాన్ ప్రచారం, ఖురాన్ బోధన, ఖురాన్ చదవటం మూలంగా వారితో గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తూ ఉండు. 2 సముద్రాలను పరస్పరం కలిపి ఉంచినవాడు ఆయనే అల్లా. వాటిలో ఒకటి తీయనిది, రుచికరమైనది, మరొకటి ఉప్పగా, చేదుగా ఉంది. ఆ 2 సముద్రాల మధ్య ఒక తెర అడ్డుగోడగా ఉంది. అది వాటిని వేరుగా ఉంచుతుంది. ఆ యొక్క తెర ఆ యొక్క 2 సముద్రాలను వేరుగా ఉంచుతుంది. నీటితో మానవుణ్ణి సృష్టించిన వాడు ఆయనే అల్లా. ఆ తర్వాత అతనికి వంశపారంపర్యాన్ని, అత్తగారి బంధుత్వాన్ని కల్పించాడు. నిజంగా నీ ప్రభువు ప్రతీదీ చేయగల శక్తి గలవాడు. వారు అల్లాను వదిలి తమకు లాభంగానే నష్టంగానే చేకూర్చలేని వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. ఎంతైనా అవిశ్వాసి మటుకు తన ప్రభువుకు వ్యతిరేకంగా సైతానుకు తోడ్పడేవాడే.
అయితే ఓ ప్రవక్త, మేము మాత్రం నిన్ను శుభవార్తాహారునిగా హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఈ ఖురాన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఈ యొక్క ఖురాన్ సందేశాన్ని బోధనను చదివి మీకు వినిపించడం వల్ల నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఎలాంటి వేతనాన్ని అడగట్లేదు. కానీ ఎవరైనా తమ ప్రభువు వైపు వెళ్ళే మార్గాన్ని, రుజుమార్గాన్ని అవలంబిస్తే చాలు అని వారికి చెప్పు. ఎన్నటికీ మరణించినవాడు, ఎప్పటికీ మరణించినవాడు మరియు నిత్యుడు అయిన అల్లాను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాలను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు. ఆయనే ఆకాశాలను, భూమిని, వాటి మధ్యనున్న సమస్త వస్తువులను 6 రోజులలో సృష్టించాడు. ఆ తరువాత అధికార పీఠంపై అర్షపై ఆసీనుడయ్యాడు. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన అల్లా. ఆ తర్వాత అధికార పీఠంపై అర్ష్ అనే పీఠంపై ఆసీనుడయ్యాడు. ఆయన కరుణామయుడు. కావాలంటే ఆయన వైభవాన్ని గురించి తెలిసిన వానిని అడుగు. కరుణామయునికి సాష్టాంగపడండి అని వారితో అన్నప్పుడు, కరుణామయుడంటే ఆయనెవరు? నువ్వు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగపడాలా అని వారంటారు. ఇది ఈ ధర్మబోధ వారి ద్వేషాన్ని మరింత అధికం చేసింది. ఆకాశంలో బురుజులను నిర్మించి అందులో ప్రజ్వలమైన దీపాన్ని, కాంతిమంతమైన చంద్రుణ్ణి అవతరింప చేసి ఆవిష్కరించిన వాడు శుభకరుడు. ఆయనే రాత్రింపగళ్లను, రేయింబవళ్లను ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసులుకోదలిసిన వాని కోసం చేయబడింది. కరుణామయుని విశ్వాసపాత్రులైన దాసులు ఎవరు అంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు ఎవరైనా వారితో మాట్లాడినప్పుడు మీకో సలాం అంటూ సాగిపోతారు. వారు తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడుతూ నిలబడుతూ రాత్రులు కూడా గడుపుతారు. అటువంటి వారు అల్లాని ఇలా ప్రార్థిస్తూ ఉంటారు: మా ప్రభు, మా పైనుంచి నరక శిక్షను తొలగించు, ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనది. అల్లాహు అక్బర్. నిజంగా అది చాలా చెడ్డ చోటు, నరకం, చెడ్డ నివాస స్థలం కూడా. వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా విశ్వాసులు అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారతనం కూడా చూపకుండా రెండిటికీ మధ్య సమతూకాన్ని పాటిస్తారు. వారు అల్లాతో పాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. లా ఇలాహ ఇల్లల్లా. వారు అల్లాతో పాటు మరో దైవాన్ని కల్పించుకోరు, మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, హత్య చెయ్యరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. నిజమైన ముస్లింలు, నిజమైన విశ్వాసులు మరి హత్య చేయరు, అదేవిధంగా వ్యభిచారానికి పాల్పడరు. ఈ చేష్టలకు ఒడిగట్టిన వాడు పాప ఫలాన్ని పొంది తీరుతాడు. ప్రళయ దినాన అతనికి ఇంకా రెట్టింపు శిక్ష కూడా వడ్డించబడుతుంది. వాడు పరాభవం పాలై అత్యంత నికృష్ట స్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. అయితే ఈ పాపకార్యాల తర్వాత ఎవరైనా సరే తప్పు తెలుసుకొని
అది పాపమని చెప్పి తెలుసుకొని పశ్చాత్తాపం చెంది క్షమాపణ అడిగి ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన తర్వాత విశ్వాసంతో పాటు ఆచరణలు కూడా చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లా పుణ్యాలుగా మార్చివేస్తాడు. అల్లా క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు. మరెవరైతే పశ్చాత్తాపం చెంది సదాచరణ చేస్తాడో అతడు నిజంగా అల్లా వైపునకు మరలి వచ్చిన వాడవుతాడు. వారు కరుణామయుని సిసలైన దాసులు, అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వ్యర్థమైన వాటి గుండా పోవలసి వస్తే హుందాగా ముందుకెళ్ళిపోతారు. వారికి వారి ప్రభువు వాక్యాలు ఆధారంగా బోధపరిచినప్పుడు వారు గుడ్డివారుగా చెవిటివారుగా వాటి మీద పడిపోరు. వీరు అల్లాని ఇలా ప్రార్థిస్తూ ఉంటారు: ఓ మా ప్రభు అల్లా, నువ్వు మా భార్యల ద్వారా మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తి పరుల ముత్తకీన్ల నాయకునిగా చేయి. ఇలాంటి వారికి వారి సహనస్థైర్యాలకు బదులుగా స్వర్గంలో అత్యున్నత స్థానాలు వసగబడతాయి. అక్కడ సలాం దీవెనలతో వారికి స్వాగత సత్కార్యాలు లభిస్తాయి. వారు అందులో స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. ఆ యొక్క స్వర్గం అదెంతో రమణీయమైన స్థలం, అత్యుత్తమ నివాసం కూడా. ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే నా ప్రభువు మిమ్మల్ని ఏమాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. మీరెలాగూ ధిక్కరించారు. ఇప్పుడు శీఘ్రంగానే తప్పించనలవి కాని శిక్ష మిమ్మల్ని అంటుకుంటుంది అని ఓ ప్రవక్త తిరస్కారజనులకు చెప్పు.